బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. రావల్కోట్ ఏరియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాక్ సర్కారు తీరును నిరసిస్తూ రావల్కోట్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ప్రజలు భారీ ఎత్తున వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియపరుస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్కి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నిరసనలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం కావాలనే నిరసనకారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఇంటర్నెట్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికి పాక్ పాలన పైన విసిగిపోయి పాకిస్తాన్ ఆక్యుపైడ్ ప్రజలందరూ ఇప్పుడు ఇండియా వైపే వాళ్ళందరూ చూస్తున్నారు. నిరసనకారులపై పాక్ ఆర్మీ అలాగే పోలీసులు దాడి చేశారు. ర్యాలీని అడ్డుకున్న పాక్ పోలీసులు అలాగే విచక్షణ రాహితంగా కాల్పులు జరిపారు. ఒక్కసారి దానికి సంబంధించిన విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. चला शाबाश शाबाश हम तुम्हारी मौत है, हमें चलो పాకిస్తాన్లోని జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ JAAC అనే ఒక కమిటీ మొదటగా ఈ నిరసనలను మొదలుపెట్టింది. దాంట్లో పనిచేస్తున్న ఒక యాక్టివిస్ట్ని అక్కడ పోలీసులు ఆర్మీ ఆయనని చంపివేయడం జరిగింది. ఆ చంపివేతని వాళ్ళు నిరసిస్తూ వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరి ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇది ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి అస్సలు నచ్చలేదు. అక్కడికి మిలిటరీ పోలీసులను భారీ బలగాలను అక్కడికి పంపించారు. సుమారుగా 7 నుంచి 27 మంది నిరసనకారులని షూట్ చేసి చంపేశారు. సో మొత్తం మీద పాకిస్తానీ సెక్యూరిటీ పర్సనల్ ఆర్మీ అలాగే పోలీసులకు కూడా కొంత గాయాలైనట్టు తెలుస్తుంది. మరోపక్కన ఆ ఏరియాలో ఉన్న ఇంటర్నెట్ సర్వీసెస్ని అంటే మొబైల్ నెట్వర్క్స్ని వీటన్నిటిని కూడా పూర్తిగా ప్రభుత్వం షట్ డౌన్ చేసేసింది. 70 మంది JAACకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనంటే పాకిస్తాన్లోని ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో ఆక్రమిత ఏరియాలో ఉన్న ప్రజలందరూ అక్కడ సింధు నదులు అక్కడ ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ తక్కువ ఖర్చుతోనే ఎలక్ట్రిసిటీని తయారు చేస్తున్నారు. కానీ మాకు మాత్రం సబ్సిడీకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఇవ్వట్లేదు. అలాగే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలకి సంబంధించి 12 అసెంబ్లీకి సంబంధించిన సీట్లని పాకిస్తాన్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది. కానీ దాంట్లో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ మాటలు వినే వ్యక్తులని అంటే పప్పెట్స్ని మాత్రమే దాంట్లో పెడుతున్నారంట. దాన్ని కూడా మార్చమని అలాగే స్థానికంగా ఉన్న ప్రజలకే ఆ అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. అంటే అపాయింట్ చేసిన వ్యక్తులే అక్కడ పాలన చేస్తున్నారు. అక్కడ ఎలక్షన్లు జరగట్లేదు. వాళ్ళకి లోకల్గా ఉన్న ప్రజల్లోంచి క్యాండిడేట్స్ ఉండట్లేదు. ఇస్లామాబాద్ ఏ డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్ వీళ్ళపైన రుద్దుతున్నారు. ఆల్రెడీ ఆర్థిక మాంద్యం, అందులో ట్యాక్సెస్తోని ఎప్పటికప్పుడు అక్కడున్న ప్రజల్ని ఉక్కిరి చేసేస్తున్నారు. స్థానికంగా ఉన్న వనరులన్నీ కూడా పాకిస్తాన్ వాడుకుంటుంది, కానీ వెనకకి ఇచ్చేది ఏమీ లేదు. సో మాకు పాకిస్తాన్ వద్దు, మేము ఇండియాలో కలిసిపోతామంటూ ఎవరైతే నిరసన చేస్తున్నారో ఆ JAAC జాయింట్ యాక్షన్ కమిటీ అవామీ యాక్షన్ కమిటీని ఆ కమిటీకి సంబంధించిన వ్యక్తులని సుమారు 70 మందిని అరెస్ట్ చేశారు. ఒక 7 నుంచి 27 మంది ప్రస్తుతానికి వాళ్ళు
చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక ఇంటెన్స్ సిట్యువేషన్ అయితే కనిపిస్తుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ఆ ఆక్రమిత భాగం అంతా కూడా ఇప్పుడు ఇండియా వైపే తొంగి చూస్తుంది. ఇండియాలో కలిసిపోతాము మేము, ఇక్కడ ప్రభుత్వాలతో మాకు ఎలాంటి పని లేదు, ప్రభుత్వంతో మేము సంతృప్తిగా లేమంటూ కూడా పాకిస్తాన్ ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వీటన్నిటిని గమనిస్తుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఆర్థిక మాంద్యం ఎలా ఉంది, అలాగే పొలిటికల్గా అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నట్టు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కూడా అబ్జర్వర్స్ చూస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు హజీరా, అబ్బాస్పూర్, అలాగే రావల్కోట్, అలాగే బాగ్ ఆ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ప్రజలు లక్షలాదిగా వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. బైకులపైన ఒక ర్యాలీని తీస్తూ అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, అలాగే భారీ ఎత్తున మిలిటరీ పోలీసు బలగాలని అక్కడికి దింపారు. వాళ్ళపైన కూడా నిరసన వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం మాకు ఇచ్చేదేంటి, మా దగ్గర నుంచి తీసుకోవడమే తప్పించి మాకు ఇచ్చేది అంటూ ఏమీ లేదు అంటూ కూడా మొత్తానికైతే ఆ నిరసనకారులు ఆ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన సమయంలోనే ఇటు పోలీస్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళపైన ఎదురు దాడికి దిగడం, దాంట్లో 7 మంది వ్యక్తులు అలాగే సుమారు ఒక 20 మంది వ్యక్తులు కూడా ప్రస్తుతానికి గాయపడ్డారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ప్రస్తుతానికి అక్కడ అల్లర్లు చెలరేగాయి. అక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో మేము కలిసిపోతామంటూ నినాదాలు ఇస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఇటు పోలీసులు ఆర్మీ కూడా ఆ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో చూడండి, నిరసనకారులు పోలీసులను కూడా ఒక్కొక్కరిని పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంతగా ప్రజలు విసిగిపోయారు అక్కడ ప్రభుత్వాలతోని. ఆ నిరసనకారులను కూడా పోలీసులు విచక్షణారహితంగా కొడుతున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. అక్కడ ప్రజలు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు, శాంతియుత నిరసనలు చేస్తున్నా కూడా పోలీసులు వాళ్ళపైన దాడులు ఏవైతే చేస్తున్నారో ఆ దాడులను కూడా ఖండిస్తున్నారు. ఒక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఏర్పడి ఉందో దానికి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆ విజువల్స్ని కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. చూడండి ఒక వెపన్తోని, గన్తోనే వాళ్ళని షూట్ చేసే ప్రయత్నం చేస్తున్నా మనం చూడొచ్చు. ఆ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఒక వ్యక్తి, పోలీసు వ్యక్తి ముందుకు వెళ్తూ మరీ షూట్ చేస్తున్నాడు. ఆ షూట్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. కొంతమంది నిరసనకారులు పోలీసులకు దొరికిన వాళ్ళని పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతగా విసిగిపోయారో చూడొచ్చు మనం. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం కూలిపోబోతుందా? పాకిస్తాన్ 3 ముక్కలుగా మారబోతుందా? మరోపక్కన బలోచిస్తాన్ లాంటి ప్రాంతం, పాకిస్తాన్లో 40% భూభాగం ఉన్న బలోచిస్తాన్ లాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి నిరసన సెగలే మొదలయ్యాయి. అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వం మా దగ్గర నుంచి మా వనరులను తీసుకుంటుంది, కానీ మాకు వెనకకి మౌలిక వసతులను కూడా ప్రొవైడ్ చేయట్లేదు అంటూ కూడా అక్కడ కూడా నిరసనలు జరుగుతున్నాయి. మరి బలోచిస్తాన్ ఒక పక్క, మరోపక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒక పక్క, ఇంకో పక్కన సింధ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఉన్నారు. ఏ క్షణమైనా మరి ఒక సివిలియన్ రెబెలియన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే విజువల్స్లో మనం చూడొచ్చు భారీ ఎత్తున వేలాది మంది ప్రజలు అక్కడ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియపరుస్తున్నారు. ఆ నిరసనలు వాటికి సంబంధించిన విజువల్స్ కానీ వాళ్ళ గొంతుని కూడా నొక్కే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అక్కడ ప్రస్తుతానికి ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా స్తంభింపచేసింది. అక్కడ ఉన్న ప్రజలు కమ్యూనికేట్ చేసుకోకుండా, అలాగే బయట ప్రపంచానికి కూడా ఒకసారి మనం చూస్తే పాకిస్తాన్ ఇష్యూని యుఎన్ఏలో ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ అంతా శాంతియుతంగా ఉన్నారు. అక్కడ ప్రజలు పాకిస్తాన్తోనే కలిసి ఉండాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు అంటూ వాళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు జరుగుతున్న ఈ సిట్యువేషన్కి అసలు సంబంధమే లేదు. ప్రపంచ దేశాలు కూడా దీన్ని గమనిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లో కలిపే ప్రయత్నం చేస్తారా? గతంలో మనం చూసాం మన హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ గతంలో ఆయన చేయడం మనం గమనించాము. ఎప్పటికైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడున్న నిరసనలు ఈ సిట్యువేషన్ని ప్రస్తుతానికి
భారత ప్రభుత్వం ఎలా చూడబోతుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తీసుకోవాలా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. गोली मारो यार, गोली मारो. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university.